కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మేము ఈరోజు ఆదిలాబాద్ పట్టణానికి రావడం జరిగింది. ప్రచారంలో భాగంగా ఈ ప్రచారంలో మాజీ పిఆర్టీటీఎస్ అధ్యక్షులు జీవన్ గారు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు మరియు రీసెంట్లీగా జిల్లా అధ్యక్షునిగా రిటైర్ అయినటువంటి సత్యనారాయణ గౌడ్ గారు మరియు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రెడ్డి గారు, ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య వర్గానికి మరియు గ్రాడ్యుయేట్స్కు విన్నపం ఏంటంటే వచ్చే 27 నాడు జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి మల్కా కొమరయ్య గారిని మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి సి అంజిరెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. ఈరోజు యావత్ ప్రపంచమే మోడీ గారి నాయకత్వం మాకు లేకపోయాయని వివిధ దేశాలలో బాధపడుతున్నటువంటి సందర్భంలో మోడీ గారి నాయకత్వాన్ని మనం పరోక్షంగా ఈ ఎన్నికల ద్వారా బలపరచాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. గతంలో ఎమ్మెల్యేలో 8 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందితే ఎంపీ వచ్చే వరకు తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీల్లో 8 ఎంపీలు ఈరోజు బీజేపీ ఎంపీలు గెలుపొందినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే గతంలో బీజేపీ అంటే పట్టణానికి మాత్రమే పరిమితం అనుకునేవాళ్ళు, కానీ ఈరోజు పల్లెల్లో మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరము. అదేవిధంగా మోడీ గారికి బాసటగా నిలిచే స్థానిక ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ గెలిపించాల్సిన బాధ్యత మనదిగా భావించి ఈరోజు తెలంగాణ ప్రజలు ముందుకొస్తున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో 2 ఎన్నికలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఒకటి మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒకటి. ఈ రెండింటి మేధావి వర్గానికి ప్రతిబింబించే ఎన్నికలు. మేధావులమైన మనం ఈరోజు ఎందుకనంటే మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు వారిని పరోక్షంగా సమర్థించాల్సిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈ ప్రాంతంలోని ప్రచార బాధ్యత, ఈ ఆదిలాబాద్ జిల్లా యొక్క ప్రచార బాధ్యత ఇటు దారుట్ల జీవన్ గారు మరియు రిటైర్డ్ తహసీల్దార్ అయినటువంటి లక్ష్మారెడ్డి గారు, రత్నాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గౌడ్ గారు తమ ప్రభాకర్ గారు తమ భుజస్కంధాలపై వేసుకొని మేమే అభ్యర్థులుగా భావించే విధంగా వారు అహర్నిశలు కృషి చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.